భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును. వారి విండ్లు విరువబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. అంటే భక్తిగా నువ్వు జీవించినట్లయితే, భక్తిగా నువ్వు నడిచినట్లయితే నీకు కలిగిన కొంచెము కూడా చాలా శ్రేష్టముగా ఉంటుందట. నువ్వు తినే చాలా సాధారణమైన భోజనమైనా కూడా చాలా బలమునిస్తుంది నీకు. ఎందుకంటే నీలో కోపము కానీ ద్వేషము కానీ, భక్తిహీనులకు ఏముంటుందట అంటే యథార్థముగా నడుచువారిని చంపాలని యోచిస్తారట. కత్తి దూసి ఉంచుతారట. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా? ఈ సంవత్సరం అది జరగబోతున్నది. ఏం జరుగుతుందట? వారి హృదయములోనే ఎవరి మీదకైతే కత్తి దూసి ఇష్టానుసారముగా నిర్నిమిత్తముగా నీకే హాని చేయని ప్రజల్ని నీ ఒకవేళ నిందించి హింసించి వారి మీద దూషణ చేసి వారి మీద పన్ను కొరికి వారి మీద నీవు నేరము మోపినట్లయితే వారు నీ మీదికి లేపిన కత్తి అట వారి హృదయములోనికే దూసుకొని వెళ్తుందట. ఇది ఎవరో వచ్చి చేయవలసిన అవసరం లేదు. నీవు నేను యుద్ధము చేయవలసిన అవసరం లేదు. కానీ యథార్థముగా దేవుని సన్నిధిలో ఉంటున్నా నీ మీదికి నిందలు వస్తున్నాయా, అవమానములు వస్తున్నాయా, నిన్ను ప్రజలు పనులు కొరుకుతున్నారా, నువ్వు చెడ్డవాడవంటున్నారా, ఎలాగనైనా నిన్ను చంపివేయాలనుకుంటున్నారా? దానియేలు యథార్థముగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. రాజుకు కానీ అక్కడున్న ప్రజలకు కానీ దేవునికి కానీ ఎటువంటి విరోధమైన వ్యక్తి కాదు గనుకనే ఆయన జీవితంలో తన మీద దూసిన కత్తి వారి యొక్క హృదయములోనికి దూసుకొని వెళ్ళినట్లుగా నేను ఆ జీవితంలో కూడా ఈరోజు ఆరాధించడానికి వచ్చావు. ఒకవేళ శత్రువు చేత బాధించబడుతున్నావా, ఇబ్బందులు పడుతున్నావా, అపవాది నిన్ను భయపెడుతూ ఉన్నదా, ప్రజలు నిన్ను భయపెడుతూ ఉన్నారా, నిన్ను హేళన చేస్తున్నారా, నీ స్థితిని చూసి నిన్ను ఇష్టానుసారముగా మాట్లాడుతున్నాడా ప్రభు అంటున్నాడు. వారిని చూసేట ఆయన నవ్వుతున్నాడట. ఎవరిని చూసి నవ్వుతున్నాడు? గర్విష్ఠులను చూసి నవ్వుతున్నాడు. యథార్థముగా దేవుని సన్నిధిలో ఉంటే నీ మీదికి వచ్చిన ప్రతి కత్తి వారి హృదయములోనే దూసుకొని వెళ్ళబోతున్నది. ఇది ప్రభు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. యథార్థమైన వారి పక్షముగా ఆయన నిలబడబోతున్నాడు. దీన మనస్సు అనే వస్త్రము ధరించుకున్న నిన్నెన్నడూ ప్రభు విడిచిపెట్టడు. ఒకవేళ నీకు విరోధముగా ఎవరైనా ఉంటే భక్తిహీనులకు జరిగేది, వారి భక్తిహీనులు నిర్ణయించేది నీకు జరగదు. కానీ వారు ఏది నిర్ణయిస్తున్నారో అది వారి హృదయములోనికే దూసుకొని వెళ్ళినట్లుగా నా ప్రభు కార్యము చేయబోతున్నాడు. ఇంకా మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని ఉండాలి. తగిన సమయమందు మనల్ని ప్రభు హెచ్చించబోతున్నాడు. నీ కోరికను తీర్చబోతున్నాడు. నీకున్న కొదువలన్నిటినీ కూడా తీర్చబోతున్నాడు. కానీ దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోవాలి. దీన వస్త్రము అనే వస్త్రము ధరించుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవు. నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడవు. నీకు ఏది తోస్తే అది చేయవు. ఎవరి మీద పడితే వారి మీద నిందలు వేయవు. ఏది పడితే అది చేయకుండా దేవుని వైపు యథార్థముగా నువ్వు చేతులెత్తితే నీకు విరోధముగా ఉన్న ప్రతి ఆయుధము కూడా అణిచివేయబోతున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా ప్రభు నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. యథార్థవంతుల పక్షముగా ఆయన న్యాయము జరిగించబోతున్నాడు.
ఆయన న్యాయకర్తగా ఉండబోతున్నాడు. ఆ సృష్టికర్త నీకు విజయమునివ్వబోతున్నాడు. నీ పక్కనే ఉండబోతున్నాడు. నిన్నెప్పుడు కూడా సిగ్గుపడకుండా, నీ తల దించకుండా ఆయన నీ తల ఎత్తబోతున్నాడు. ఉన్నతమైన స్థలముల్లో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు అనే వస్త్రము మనం ధరించుకోవాలి. అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళినా, ఎవరి మధ్యలో నిలబడినా ఆ వస్త్రము నిన్ను ఘనపరుస్తూ ఉంటుంది. నువ్వెంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలో అక్కడికి ప్రభు నిన్ను తీసుకొని వెళ్తాడు.